నమస్కారం, ఆప్కి అదాలత్కు మీకు స్వాగతం. ఈ కార్యక్రమంలో మీరు రాజకీయ నాయకుల్ని, క్రీడాకారుల్ని, ఇంకా సినిమా ప్రముఖుల్ని చూడొచ్చు. ఇవాల్టి ఆప్కి అదాలత్లో మనం చూడబోయేది ఫ్యాషన్ డిజైనింగ్ ప్రపంచంలో అతిపెద్ద ఫ్యాషన్ డిజైనర్. ఇది ఫ్యాషన్ కాలం కాబట్టి ఇందులో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి, ఆరోపణలున్నాయి, అలాగే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇవాళ కార్యక్రమం మొదలు పెడతాం. ఎంతో ప్రతిభ కలిగిన ఫ్యాషన్ డిజైనర్ రితు బేరీ ఆప్కి అదాలత్లో హాజరవుతున్నారు. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ఆరోపణలు, ప్రశ్నలు మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ కళ్యాణ్ కార్ గారు అనుమతిచ్చారంటే మనం ఈ కేసుని మొదలు పెడదాం. న్యాయస్థానంలో విచారణ మొదలు పెట్టొచ్చు. ఇప్పుడు కేసు మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ రీతూ బేరీ మీద. ఆప్కి అదాలత్లో ఫ్యాషన్ డిజైనర్ రీతూ బేరీ గారి మీద ఆరోపణ. ఈవిడ చాలా మొండిగా ఉంటూ ఉంటారు. రీతూ బేరీ మ్యామ్, ఇది నిజమేనంటారా? మీరు పెరిగిన కుటుంబం చూసారంటే మీరు చిన్నప్పటి నుంచి చాలా ఆర్థడాక్స్ గా పెరిగారు. మీ ఫ్యామిలీలో అందరూ ఆర్మీ డిసిప్లిన్ లా ఉండేవారట. ఎప్పుడు అలాగే ఉన్నారు. కానీ అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి ఒకరు విడిగా వచ్చి కట్టుబాట్లన్నీ బ్రేక్ చేసింది రీతూనేనా? మీకెలా తెలుసు? ఇది నిజమా కాదా? అలాగా అనుకోవచ్చు. కానీ మీ పేరెంట్స్ ఏమో మీరు డాక్టర్ అవుతారని కోరుకున్నారు. ఇందులో కాస్త డిఫరెన్స్ ఉంది. నేనే డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. నా గ్రాండ్ ఫాదర్ డాక్టర్, ఆయన్ని చూసే నేను పెరిగాను. ఆయన నాకు పెద్ద ఇన్స్పిరేషన్. అప్పుడు నేను డాక్టర్నయ్యి నా కుటుంబానికి గర్వం చేర్చాలనుకున్నాను. కానీ మీరు మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి వెళ్ళినప్పుడు ఒక విషయం తెలిసిందేంటంటే ఆ ఎంట్రన్స్ పేపర్లో మీరు ఏమీ రాయకుండా బ్లాంక్ పేపర్ ఇచ్చొచ్చారట. మీకెలా తెలుసు? మీరు భయంకరమైన స్పాయ్. అవును, అది నిజమే. అంటే నేను ఏం చేసినా నేను మనస్ఫూర్తిగా చేస్తాను. అంటే నేను డాక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకునేటప్పుడు ఆ టైంలో నేను చాలా చదివేదాన్ని. మెడికల్ ఎగ్జామ్స్ కోసం నేను చాలా ప్రిపేర్ అయ్యేదాన్ని. మా బామ్మను చూడ్డానికి మా ఇంటికి ఒక డాక్టర్ వచ్చేవారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాతే నాకు ఎగ్జామ్స్. అంటే వారడిగారు, అంటే మీకు తెలుసు కదా బ్లడ్ గురించి టెక్నికల్గా. అంటే మీరు చూసారంటే ఎన్నో విధాల క్వశ్చన్స్ అడిగారు. నేనప్పుడు అనుకున్నాను జీవితాంతం నేను ఇలా జీవించలేనని. అంతేకాకుండా నాకు బ్లడ్ అంటే చాలా భయం. అది నాకు లేటుగా అర్థమైంది. నేను డాక్టర్నైతే నేను ఏమేం చేయాలో నాకు అప్పుడే అర్థమైంది. కానీ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళనని చెప్పడానికి నా పేరెంట్స్కి నాకు ధైర్యం లేదు. అందుకని ఎగ్జామ్స్కి వెళ్ళి ఏమి రాయకుండా బ్లాంక్ వదిలేసి వచ్చేసారు. నాకున్న ఒకే దారి అదే. మీరు సరిగ్గా అప్పుడే అనుకున్నారా జనాల బాడీ కట్ చేయడానికి బదులు, వాళ్ళ నరాలు కట్ చేయడానికి బదులు వాళ్ళ బట్టలు కట్ చేస్తే బాగుంటుందని? అవును. అవును, ఐ థింక్ సో. ఎస్. సరే, ఫ్యాషన్ ప్రపంచంలోకి మీరు ఎలా అడుగుపెట్టారు? అప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను. అప్పుడు ఫ్యాషన్ డిజైన్ కానీ ఫీల్డ్ పెద్దగా లేదు. నేను ఒబ్రాయ్ హోటల్లో కూర్చొని లంచ్ తింటున్నాను. అప్పుడు 2 లేడీస్ మాట్లాడుకోవడం విన్నాను. FIT న్యూయార్క్ ఇండియాలో ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ ఓపెన్ చేస్తున్నారని విన్నాను. నాకు చాలా స్ట్రైక్ అయిన విషయం ఏమిటంటే దేశం మొత్తం 25 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయబోతున్నారు. అది నాకు ఒక పెద్ద ఛాలెంజ్ లా అనిపించింది. ఆ 25 మందిలో నేను ఉండాలనుకున్నాను. అక్కడికి నేను వెళ్లాను. నాకప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటో తెలియదు. ఎలాగైనా ఎగ్జామ్ ని క్లియర్ చేయాలనిపించింది. అందుకే ఫ్యాషన్ డిజైన్ అంటే ఏంటో మీకు తెలుసా? కొంచెమే తెలుసు, పెద్దగా తెలీదు. నేనిప్పుడే తెలుసుకుంటున్నాను. కానీ ఇది నిజమేనంటారా? ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ని పాస్ అయి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొద్ది నెలల్లోపే మీరు మీకంటూ ఒక లేబుల్ ని క్రియేట్ చేసుకున్నారు, అది కూడా చాలా తక్కువ టైంలో. నా ప్రాబ్లమే ఇంతే. నాకు అన్ని విషయాలు త్వరగా జరగాలి. నేను అన్నిట్లోనే ఎప్పుడు కంగారు పడతాను. ఆ తర్వాత నేను నిఫ్ట్ ని పాస్ అయ్యి తర్వాత కొంతమంది ఎక్స్పోర్టర్స్ దగ్గర ఇంటర్న్షిప్ లో జాయిన్ అయ్యి, కానీ నాకు నచ్చినట్టు కొన్ని డిజైన్స్ చేసినా వాళ్లను అలో చేయలేదు. నాకు నచ్చినట్టుగా నన్ను డిజైన్ చేయనివ్వలేదు. నాకు నచ్చినట్టుగా ఆ క్లాత్స్ ని నేను సెల్ చేయలేకపోయాను. అప్పుడు నేను అనుకున్నాను నాకంటే ఒక సొంతంగా స్టోర్ కావాలి నా క్లోత్స్ ని సెల్ చేయడానికి. మీ ఇష్టం వచ్చింది చేయడానికి మీకు స్వతంత్రం కావాలి. ఖచ్చితంగా.
నేను ఇంకొక విషయం కూడా విన్నాను. మీ మొదటి ఫ్యాషన్ షో మీ ఇష్టం వచ్చినట్టు ఢిల్లీలో ఉన్న లోదియా గార్డెన్లో మీరు జరిపారని తెలిసింది. నాలో ఒక ధైర్యం వచ్చింది. నేను డిజైన్ చేసిన క్లోత్స్ని ప్రజలకి చూపించగలనని, ఫ్యాషన్ షో చేయగలనని. ఆ టైంలో డిజైనర్స్ అందరూ బ్యాంక్వెట్ హాల్లోనే షో చేస్తారు. కొన్నిసార్లు 2 డిజైనర్సో 3 డిజైనర్సో కలిసి ఒక షో చేస్తారు. ఆ టైంలో రవి బజాజ్ అండ్ సునీత్ వర్మ కలిసి షో చేస్తారని విన్నాను. అప్పుడు అన్నీ జాయింట్ షోసే. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఒంటరిగా షో చేయాలి, బ్యాంక్వెట్ హాల్ నుంచి బయటికి తీసుకురావాలి అని. అప్పుడు నేను ఒకరోజు లోధి గార్డెన్స్కి వాక్ వెళ్ళాను. అప్పుడే డిసైడ్ చేశాను అక్కడే షో చేయాలని, ఎందుకంటే ఆ మాన్యుమెంట్ చాలా గ్రాండ్గా ఉంది. దాంతోపాటు ఇంకా దానికి యాడ్ చేయడానికి నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం అవసరం లేదు. ఉస్తాద్ జాకిర్ హుస్సేన్, పండిత్ హరిప్రసాద్, ఇంకా షౌర్య, శివకుమార్ శంకర్ సార్, వాళ్ళందరూ లోధి గార్డెన్ మౌనిమెంట్లో లైవ్గా ప్లే చేయాలనుకున్నాను. వాళ్ళ కోసమనే స్పెషల్గా ఒక కలెక్షన్ చేయాలనుకున్నాను. సో అలాగే ఇది స్టార్ట్ కానీ చేశాను. లోధి గార్డెన్కు వచ్చిన ప్రజలు మీ మీద ఆరోపణలు వేశారు. అదేంటంటే రీతూ బేరీ గారు ఆ లోధియా గార్డెన్కు వచ్చి అక్కడున్న పచ్చదనాన్ని మొత్తం చెడగొట్టారని చెప్పారు. వాళ్లే కాదు, ప్రెస్ చెప్పారు, ఇంకా చాలా మంది చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి నేను అక్కడేం చేస్తానో తెలీదు. అందుకని అందరు నన్ను టార్గెట్ చేశారు. ఫోకస్ మొత్తం లోధి గార్డెన్కి షిఫ్ట్ అయింది. అంతకంటే ముందు ఇండియాకి బయట చాలా మంది మాన్యుమెంట్స్లో ఫ్యాషన్ షో చేశారు. అందుకని కాస్త నేను అప్సెట్గా ఉన్నాను. బట్ వెన్యూగా మార్చేద్దాం అనుకున్నాను. నాకిప్పుడు కూడా లోధి గార్డెన్లో షో చేయాలని కోరికుంది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. జార్జ్ బుష్ గారు కూడా మోన్యుమెంట్ ముందొచ్చి ఒక స్పీచ్ కూడా ఇచ్చారు. నేను జార్జ్ బుష్ అయ్యుంటే నేను లోధి గార్డెన్లోనే అనుకున్నట్టు షో చేసేదాన్ని. అయితే ఈ ఆరోపణలన్నీ ప్రూవ్ అయ్యాయి అన్నమాట. మీ ఇష్టం వచ్చినట్టు ఉంటారు, స్టబన్గా ఉంటారు, మొండిగా ఉంటారు. అది మాత్రమే కాదు, ఇందులోంచి మీరు ఎప్పుడు కూడా మారేలా కనిపించట్లేదు. లేదు, నన్ను నేను అలా మార్చుకుంటే నేను ఒక క్రియేటివ్ డిజైనర్గా ఉండగలనని అనుకోవడం లేదు. మీ డిజైన్స్ గురించి ఒక పెద్ద ఆరోపణ ఉంది, అలాగే ఒక పెద్ద లిస్టే ఉంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రీతూ బేరీ గారి మీద ప్రజల విచారణ కొనసాగుతుంది. ఆప్కి అదాలత్లో ఇవాళ నేరస్తుల బోన్లో ఉన్నది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రీతూ బేరీ. ఆప్కి అదాలత్లో రీతూ బేరీ గారి మీద తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫ్యాషన్ డిజైనర్ రీతూ బేరీ గారి మీద ఆరోపణ. ఈవిడ పబ్లిసిటీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. రీతూ బేరీ, ఈ విషయం నిజమేనంటారా? ప్రపంచంలోనే ఏ ఫ్యాషన్ డిజైనర్ అయినా ప్రపంచ వరల్డ్ క్యాపిటల్స్ లో మీరు చేసిన షోస్ అసలు ఎవరూ చేయలేదట. నాకు తెలీదు, ఎందుకంటే నేను మిగతా డిజైనర్స్ ఎన్ని షోస్ చేశారు ఏంటి అని నేను లెక్కలు పెట్టుకోను. నేను ఎక్కువ షోస్ చేశాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ నా దగ్గర మీ ఫుల్ రికార్డ్ ఉంది. ఐ నో దట్. నాకు ఈ రికార్డ్స్ అవసరం అవుతుంది. నేను ఆర్కైవ్స్కి ఉంచుకుంటాను. అదే విధంగా మీరు షోస్ చేసి తీసుకున్నంత పబ్లిసిటీ ఏ డిజైనర్ ఇంతవరకు తీసుకోలేదు. నా వర్క్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి చేర్చినందుకు నేను ప్రెస్కి థ్యాంక్స్ చెప్పాలి. కొందరు మంచిగా చెప్పారు, కొందరు దారుణంగా చెప్పారు. అంటే మన ఒక ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ప్రజలకి తెలిసేలా ఉంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి అది నచ్చదు. కానీ నేను ప్రెస్ వాళ్ళ చేతులు పట్టుకొని నా గురించి రాయమని వాళ్ళకి నేను చెప్పలేదు. వాడు నమ్మిన విషయాన్ని వాళ్ళు రాశారు. నేను అదేవిధంగా వాళ్ళు రాసేంతగా మంచి పనులు చేశాననుకుంటాను. ఒక డిజైనర్కి పబ్లిసిటీ చాలా ముఖ్యం, అది నేను ఒప్పుకుంటాను. మనం ఏ విషయం చేసినా అది ప్రజలకు వెళ్ళి చేరకపోతే అందులో అర్థమేముంది? ప్రెస్ దాని గురించి రాయకపోతే ప్రజలు దాని గురించి ఎలా తెలుసుకుంటారు? కానీ మీ రైవల్ ఫ్యాషన్ డిజైనర్స్ లో కొంతమంది ఏమన్నారంటే, ఎవరికైతే పబ్లిసిటీ దొరకట్లేదో రీతూ బేరీ గురించి పేపర్స్ లో ఎందుకు వస్తున్నాయి అంటే ఆవిడ అందంగా ఉండడం వల్లే అని అంటున్నారు. ముందు ఈ విషయం చెప్పాలి. ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి సో కాల్డ్ రైవల్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళని మీట్ అయిందే లేదు. నన్ను కలిస్తే చాలా బెస్ట్ ఫ్రెండ్స్లా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు. కానీ ఒక్క విషయం, నా గురించి వాళ్ళు ఇలా అనుకుంటున్నారంటే నన్ను బాలీవుడ్ స్టార్లా ఫీల్ అయ్యేలా చేశారు. ఎప్పుడు నా గురించి చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు, దానికి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ 15 ఏళ్ళు కేవలం లుక్స్తో మాత్రమే మనం పని చేసుకోలేము, అందాన్ని మాత్రమే నమ్ముకొని పని చేసుకోలేము.
పెద్ద పెద్ద మూవీ యాక్ట్రెస్ కూడా 15 ఏళ్ళు సస్టైన్ చేయలేరు, కరెక్టే కదా? కానీ కొంతమంది ఏమంటున్నారంటే రీతూ బేరి గారు డిజైనర్ కాకుండా యాక్ట్రెస్ అంటే బాగుండేది అంటున్నారు. మేబీ ఆ టైం దాటిపోయింది. సమ్టైమ్స్ నేను ఆలోచిస్తాను డిఫరెంట్ రోల్స్ చేయొచ్చు అని, బట్ అది అంత ఈజీగా ఉంటే వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవచ్చు కదా. నా అలాంటి లుక్ వస్తేనే వాళ్ళు సక్సెస్ అయిపోతారు కదా. ఆరోపణ ఏంటంటే మీకు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి ఏమీ తెలీదు. మీరు యూజ్ చేసేదేంటంటే మీ రైవల్స్ తరచూ చెప్పేదేంటంటే రీతూ బేరి పుషీగా ఉంటున్నారు, ఆవిడ కనెక్షన్స్ ని వాడుతున్నారు, నెట్వర్క్ ని ఉపయోగించుంటున్నారు, అందుకే పబ్లిసిటీ ఇంకా పేరు ఆవిడకి వస్తున్నాయి అంటున్నారు. ఎంత ఈజీగా ఉంటుంది ఒక పిఆర్ ఏజెంట్ లేక పిఆర్ ఏజెన్సీ తెరిచి నెట్వర్క్ ఇంకా కనెక్షన్స్ తో పబ్లిసిటీ తీసుకోవడానికి. బట్ అది నిజమని నేను నమ్మడం లేదు. మనకి ఇంటెలిజెంట్ ఆడియన్స్ ఉన్నారు, అర్థం చేసుకునే ప్రజలు ఉన్నారు. కనెక్షన్ తో వచ్చే పిఆర్ అని వాళ్ళకి బాగా తెలుసు. నేను చాలా లక్కీ, నాకు చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు. వాళ్ళు ఫేమస్ పర్సనాలిటీస్, మీలాగా ఎప్పుడూ కనెక్టెడ్గా ఉంటారు, చాలా పవర్ఫుల్ పీపుల్. కానీ ఇదంతా లక్, నాకు వాళ్ళని తెలుసు. కానీ మనం ఎవరిని ఫోర్స్ చేసి వాళ్ళని మనం ఫ్రెండ్స్ చేసుకోలేము. నేను నా ఫ్రెండ్షిప్ని రిలేషన్షిప్కి యూజ్ చేసుకోలేదు అండ్ బిజినెస్కి యూజ్ చేసుకోలేదు. ఇది నిజమేనంటారా? మీరు చాలా కేటీ హోమ్స్, నికల్ కిడ్మాన్ ఇలాంటి సెలబ్రిటీస్కి మీరు డిజైన్ చేశారు, దానివల్ల మీకు పబ్లిసిటీ వస్తుంది, న్యూస్ పేపర్లో పేరు వస్తాయని మీరు ఇలా చేశారా? నేను చాలా లక్కీ. ఇలాంటి ఒక వరల్డ్ సెలబ్రిటీస్కి నేను డిజైన్ చేసే అదృష్టం నాకు దొరికింది. కానీ నేను కేటీ హోమ్కి డిజైన్ చేసేటప్పుడు అది ఎవరికీ తెలీదు. నేను ప్రెస్కి చెప్పనే లేదు, అది వాళ్లే తెలుసుకున్నారు. నేను ప్రెస్కి ఈ విషయం చెప్పనే లేదు. ఒకవేళ నేను తుమ్మినా నాకు నిమోనియా ఉందని దాన్ని వీళ్ళు పెద్ద ఇష్యూ చేస్తారో ఏవో. లుక్ ఎట్ యూ, మీకు నా గురించి అన్ని విషయాలు తెలుసు. నేను ఇదంతా పబ్లిసిటీ కోసం చేసేదని చెప్పలేను. అంటే ఇండియన్ ఫిలిం స్టార్స్తో మీకు మంచి స్నేహం ఉంది. రేఖా గారితో మీరు చాలా క్లోజ్గా ఉన్నారు, అలాగే మాధురి దీక్షిత్ గారికి మీరు డిజైన్ చేశారు. అవును, అది నిజమే. అయితే ఇవన్నీ చేస్తేనే కదా పేస్ట్రీలో మీ ఫొటోస్ వచ్చేవి. రేఖ నేను అడ్మైర్ చేసే ఒకరు, నాకు ఆవిడంటే చాలా ఇష్టం. అండ్ నా వెడ్డింగ్కి కూడా ఆవిడొచ్చారు. నా వెడ్డింగ్కి ఎటువంటి పబ్లిసిటీ నేను ఎదురు చూడలేదు. చెప్పాలంటే మాధురి దీక్షిత్ చాలా ఫేమస్, ఏం చేసినా పేపర్లో వెంటనే వచ్చేస్తుంది. నేను ఆవిడ క్లోత్స్ని డిజైన్ చేశాను, అందుకే ఆ విషయం ప్రెస్ లో వచ్చింది. కానీ పబ్లిసిటీ కోసం కానీ ఇది నిజమే కదా, రీతూ బేరి గారు చాలా ఫేమస్, ఆవిడ ఏం మాట్లాడినా వెంటనే ప్రెస్ లో వచ్చేస్తుంది. ఆ విషయాన్ని నేను విన్నాను. దానికోసం మీరు ఒక్కోసారి స్టంట్లు చేస్తూ ఉంటారట. ఎలాంటిది? ఉదాహరణకి మీరు మీ బుక్ ని రిలీజ్ చేశారు అంటే అది దాదాపు ₹1,00,000. ఇది స్టంట్ కాదా? నాకు తెలిసిన స్టంట్ ఏంటంటే నేను ఆ బుక్ తీసుకొని ఎగురుకుంటూ వచ్చి అందరికీ చూపించడం. కానీ ఈ బుక్ ఏమిటంటే నేను ఒకటి ట్రై చేస్తే ప్రజలు వేరే విషయంలో ఫోకస్ చేస్తున్నారు. నేను ఏం ట్రై చేసేదాన్ని బట్టి చూస్తుంటే మీరేం అంత ఇన్నోసెంట్ అనిపించట్లేదే. లేదు, నేను కాస్త ఇన్నోసెంటే, కానీ నేను రియలైజ్ చేయలేదు. అంటే బుక్ మీద అంత ఫోకస్ వస్తుందని. ఎనివే, ఈ బుక్ ని రెడీ చేయడానికి చాలా సమయం పట్టింది. దాదాపు 3-4 ఏళ్లుగా ఈ బుక్ లో నేను టైం స్పెండ్ చేశాను. ఈ బుక్ లో చాలా విషయాలున్నాయి, అది చాలా స్పెషల్ అయిన విషయాలు. ఇందులో ప్రింటింగ్ చాలా స్పెషల్ అయినది, అందులో ప్రెజెంటేషన్ ఇంకా స్పెషల్ అయినది. అది మొత్తం 100 కాపీసే. నా కోరిక ఏంటంటే ఆ 100 కాపీస్ని మీలాంటి వెల్ విషర్స్, ఫ్రెండ్స్, ఇంకా దాన్ని కొనాలనుకునే నేను ఆ బుక్స్ ని ఇంకా రీప్రింట్ చేయాలనుకుంటున్నాను. చాలా అఫోర్డబుల్ గా ప్రెస్ కి ఇచ్చేలాగుండాలి. మీ ఫ్రెండ్స్ పాకెట్ లో చిల్లుబడేలా చేయడానికి మీరే ముందుంటారనుకుంటాను. లేదు, అలాంటిదే కాదు. లేదు, నాకు అలా అనిపించట్లేదు. ఒకవేళ నేను మీకు బుక్ ఇస్తే మీ పాకెట్లో చిల్లు పడుతుంది అనుకుంటున్నారా? ఆ బుక్ ధర ₹1,00,000. అసలు ఆ పుస్తకంలో ఏముంటుంది? అంటే ఒక్కొక్క విషయానికి ఒక వెల ఉంటుంది. ఇది ఎందుకు ₹1,00,000 చెప్పలేము. నేను ఆలోచించలేదు, కానీ ఇది క్యాల్కులేట్ చేసేటప్పుడు చాలా ధరొచ్చింది. నా అకౌంటెంట్ చెప్పారు, ఈ బుక్ కాస్ట్ని కవర్ చేయాలంటే మీరు 1 lakh పెట్టే అవ్వాలి అని. అందుకనే నేను ఒక డెసిషన్ తీశాను.
ఈ బుక్లో వచ్చే ప్రాఫిట్ అంతా ఒక చారిటీకి ఇవ్వాలి అని, కళాకార్ ట్రస్ట్ లాంటి ఒక ఆర్గనైజేషన్కి, రెడ్ క్రాస్ లాంటి చారిటీస్కి ఇవ్వాలి అని. కానీ ఈ ప్రైజ్ ఆ చారిటీస్ కోసం ఎక్కువగా పెట్టలేదు. ఇది నిజం కావాలి అనే ప్రజల కోసం ఉండాలని నేనే డిసైడ్ చేశాను. ఆ బుక్ ధర ₹1,00,000 మీరు నిర్ణయించారు, కానీ మొదటి కాపీని ఆ. మీరు వేలంలో వదిలేరా? ఫస్ట్ కాపీని మేము వేలంలో వదిలాం. అయితే ఈ బుక్తో మీరు చాలా డబ్బు సంపాదించారనుకుంటా. I wish. I wish. మీరు ఇది చెప్పగలరా? అసలు ఆ బుక్లో ఉంది చెప్పండి. ఎందుకని దాని ధర అంత ఉంది? నేనిప్పుడు ఆ బుక్లో ఉన్న విషయాలన్నీ చెప్పేస్తే ఆ బుక్ని ఇంకా ఎవ్వరు కొనరు. సో సో ఈరోజు ఈ షోలో ఒకటి నేను ఎదురు చూస్తున్నాను. మీరు నాకు ఒక ప్రామిస్ చేయండి, మీరు నా ఒక బుక్ని కొనుక్కుంటానని. ఆ తర్వాత ఆ బుక్లో మీరు ఏమేమి చదివారో అది కూడా చెప్పాలి. సరే, కానీ ఇంతకీ మీరు ఆ బుక్కి ఎందుకని ఫైర్ ఫ్లై అని పేరు పెట్టారో తెలుసుకోవచ్చా? ఫైర్ ఫ్లై అనేది ఒక అందమైన కాన్సెప్ట్. అదేమో ఒక పర్వానా లాగా నిప్పుకి అట్రాక్ట్ అయ్యే ఒక జీవి. ఆ నిప్పి ఒక చావుకి కారణం. దాన్నే నా జీవితంతో కంపేర్ చేస్తున్నాను. నేను ఛాలెంజెస్కే ఎప్పుడూ అట్రాక్ట్ అవుతాను. వీలు కాదని తెలిస్తే, ఏదైనా కష్టమని తెలిస్తే అది చేయాలనుకుంటాను. నేను దేన్ని గురించి ఆలోచించను. నా ఫోకస్ మొత్తం దాన్ని బీట్ చేయడంలోనే ఉంటుంది. అయితే ఈ కథ నిప్పుకి లాగడానికి దగ్గరుంటుందని అంటారా? అలా కూడా అనుకోవచ్చు. అయితే ఛాలెంజెసే క్షమ, మీరు జాలిపడేది పరవానా. అంటే అందులో ఏం రాసుందో దానిని పూర్తి చేస్తాను. మీరు మీ బుక్ని లాంచ్ చేయడానికి అక్షయ్ కుమార్ గారిని ఎంచుకున్నారు. అవును. జీవితంలో అసలు బుక్కే చదవని వ్యక్తిని ఎంచుకున్నారు మీరు. లేదు, అది నా బుక్లో చాలా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. మీరు కొంటే మీకు తెలుస్తుంది. చెప్పాలంటే నా బుక్లో చాలా పిక్చర్స్ ఉన్నాయి. అక్షయ్ని నేను చూస్ చేసింది ఆయన నా బుక్ని చదువుతారని కాదు. అంటే మీరు చూసుంటారు, నిన్న కూడా చూసుంటారు. నా బుక్కి చాలా హార్ట్ సింబల్స్ ఉన్నాయి. అవన్నీ హార్ట్ కాన్సెప్ట్ని చుట్టూ ఉన్నాయి. అండ్ అక్షయ్కి చాలా పెద్ద మనసుంది. ఆయన నా బుక్ రిలీజ్ చేయాలనుకున్నాను. ఆయన నా చాలా మంచి ఫ్రెండ్. ఆయన ఎప్పుడూ నాకు సపోర్ట్గా ఉంటారు. ఆ హానర్ని ఆయనే చేయాలని కోరుకున్నాను. నేను చూశాను, మీ బుక్ లాంచ్ డిజైన్లో కూడా మీ ఇన్విటేషన్ హార్ట్ షేప్లో ఉంది. అవును, అన్నీ హార్ట్సే. అది కొనేవాళ్ళకు కూడా పెద్ద హార్ట్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రీతూ బేరీ గారి మీద ప్రజల కేసు కొనసాగుతుంది. ఆప్కి అదాలత్లో ఇవాళ మన ప్రజల తరపున కేసుని నడుపుతున్నాం. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రీతూ బేరీ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ రీతూ బేరీ గారి మీద. ఆప్కి అదాలత్లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రీతూ బేరీ గారి మీద ఆరోపణ. ఈవిడ అందరితోనూ గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, మీరు ఇక్కడ కూడా గొడవ పడుతున్నారు. ఒకవేళ ఇక్కడ నేను స్ట్రాంగ్గా మాట్లాడకపోతే నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారు కదా. నిజమేంటంటే ఉన్న ఫ్యాషన్ డిజైనర్స్ అందరూ అంతమంది మీకు వ్యతిరేకంగా ఉన్నారు. రీతూ బేరీ ఒకవైపు ఉంటే మిగతా వాళ్ళందరూ మరోవైపు ఉన్నారు. లేదు, నేనైతే నమ్మడం లేదు. ఎందుకంటే అందరూ నా ఫ్రెండ్సే, అందరూ నన్ను కలుస్తారు, అందరూ వాళ్ళ ఈవెంట్స్కి నన్ను ఇన్వైట్ చేస్తారు. నన్ను ఎప్పుడు కలిసినా నాతో ప్రేమగా మాట్లాడతారు, హగ్ చేస్తారు, కిస్ చేస్తారు. అది నిజమని నేను నమ్మడం లేదు. కానీ మీ వెనక వైపు వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఆవిడకి ఏ టాలెంట్ లేదు, ఎలా సక్సెస్ అయ్యారంటున్నారు. వాళ్ళు చెప్పేది నిజమై ఉండొచ్చు. మేబీ అది వాళ్ళ ఒపీనియన్, నేనేం చేయగలను. మీరు వాళ్ళని అడగాలి. బట్ వాళ్ళందరూ కూడా చాలా టాలెంటెడ్. వాళ్ళ టాలెంట్ లెవెల్కి నేను ఈక్వల్ అవ్వలేను. ఇంకో ఆరోపణ కూడా ఉంది. అదేంటంటే రీతూ బేరీ కంటూ ప్రత్యేకమైన స్టైల్ లేదు. తరుణ్ తహ్లీకి ఒక ప్రత్యేక స్టైల్ ఉంది, రీతూ కుమార్కి ఒక స్టైల్ ఉంది. కానీ రీతూ బేరీ డిజైన్ చేసిన డ్రెస్ వేసుకుని వెళుతున్నట్టు మేము ఎవరిని చూడలేదంటున్నారు. లేదు, వాళ్ళు చెప్పేది కరెక్టే. అది ఏమో మరి చాలా స్ట్రాంగ్గా, చాలా అందంగా ఉంటుంది. అందుకని నా స్టైల్ ఎవరికి కనపడకుండా పోతుంది, అట్రాక్షన్గా ఉండదు. బట్ నా మనసేమంటుందో నేను అదే చేస్తాను. నాకు తెలియని విషయం నేను ఏం చెయ్యాలన్నది. ఆ డిజైనర్స్కి ఒకవేళ టైం ఉంటే నాకు అర్థమయ్యేలా చెప్పి నాకు హెల్ప్ చేయొచ్చు. నేను తెలుసుకుంటాను.
కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే నన్ను క్రిటిసైజ్ చేయడం అసలు ఆపొద్దు. నా గురించి దారుణంగా మాట్లాడితే వాళ్ళని మాట్లాడనివ్వండి. అందులోనే నాకు ధైర్యం దొరుకుతుంది నేను చేసేది కరెక్ట్ అని. కానీ మీ గురించి చెప్తున్న అతిపెద్ద విషయం ఏంటంటే రీతూ బేరీ గారి డిజైన్ చేసిన డ్రెస్సులు అన్నీ కూడా ఆవిడే వేసుకుంటున్నారు, ఇంకెవరూ వేసుకున్నట్టు చూడలేదంటున్నారు. సరే, నేను నెక్స్ట్ టైం ఏదైనా నేను పార్టీకి వెళ్ళేటప్పుడు ముందు ఇంకో విషయం ఏమిటంటే ఎవరు నా గురించి ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలియాలి. అప్పుడే నా క్లయింట్స్ని ఇంట్రడ్యూస్ చేయగలను, నా డిజైన్స్ని నేను చూపించగలను, నా డ్రెస్సెస్ని ఎవరు వేస్తున్నారో నాకు ఒక పాయింట్ దొరుకుతుంది. నేను పార్టీకి వెళ్ళి వీళ్ళు నా డిజైన్ వేసుకున్నారని చెప్పగలుగుతాను. కానీ ఈ 15 yearsలో నేనే డిజైన్ వేసుకున్న డ్రెస్సులు వేసుకొని ఇంత దూరం నేను రాలేను. ఏదో ఒక కారణం వల్ల మిగతా ఫ్యాషన్ డిజైనర్లందరూ కూడా మీ మీద కోపంగా ఉన్నట్టున్నారు. నేను వింటున్నాను మీరు చెప్తున్నట్టుగా, ఎందుకంటే నా ముందు ఎవరూ కోపడ్డం లేదు ఇలా. ఒకవేళ వారు కోపడుతున్నారంటే నేను ఏదో ఒక విషయం మంచిగా చేస్తున్నాను, అందుకని అది వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంది, బాధని కలిగిస్తోంది. కానీ నా ఇంటెన్షన్ వాళ్ళని బాధ పెట్టడం కాదు. అయినా వాళ్ళు అప్సెట్ అవుతున్నారంటే నేను సారీ అడుగుతున్నాను. కానీ ఇది ఇండియాలో మాత్రమే కాదు, మీరు ప్యారిస్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అయింది. అక్కడ మీరు ప్యారిస్లో హౌస్ ఆఫ్ సెరస్తో అసోసియేట్ అయ్యారు. ఆ తర్వాత మీరు అక్కడ కూడా గొడవపడి వచ్చేశారు. అంటే షెరార్ చాలా పెద్ద ఫ్యాషన్ హౌస్ అండ్ నేను గొడవ పడలేదు. నేను నా మనసు చెప్పిందే చేశాను. ఇంతకుముందు నా మీద ఒక నింద వేశారు, నేను స్టబన్ అని. నాకు తెలిసి అంతే అక్కడ జరిగిందని నేను చెప్తాను. ఎందుకంటే నాకు షెరార్ కాంట్రాక్ట్ ఉంది, అందుకే అక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అక్కడ సంవత్సరానికి 2 సార్లు ఫ్యాషన్ షోస్ జరుగుతాయి. నేను ఎవ్రీ మంత్ ఇండియాకి వచ్చి వెళ్తుంటాను. నా దగ్గర ఒక పెద్ద టీం ఉండేది. క్లోత్స్ని డిజైన్ చేయడానికి ఒక పర్టికులర్ స్టైల్స్ ఉండేది. దాన్నే మేము ఫాలో చేసేవాళ్ళం. ఫస్ట్ 1.5 years అంతా స్మూత్గా జరిగింది. తర్వాత ఓనర్స్ హౌస్ని సెల్ చేయడానికి డిసైడ్ చేశారు. ప్యారిస్లో ఇది కామన్ అయిన విషయం. మేనేజ్మెంట్ ఒక చేతి నుంచి ఒక చేతికి మారేటప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. డిజైనర్స్ మారుతూ ఉంటారు. అది ఒక కాంప్లిమెంటే. మేము మేనేజ్ చేసి, మేము కాదు, ఆ ఓనర్స్ మేనేజ్ చేసి కంపెనీని అమ్మేశారు. మంచి కంపెనీని ఒక మంచి ధరకు అమ్మారు. వాళ్ళొచ్చిన తర్వాత ఒక బిజినెస్ మైండెడ్గా నడుచుకున్నారు. వాళ్ళొచ్చాక డిసైడ్ చేశారు ఇక 2 ఫ్యాషన్ షోస్ జరపొద్దు అని. క్లాత్స్ని రెడీ చేసి దాన్ని ర్యాక్లో పెట్టి చేయొచ్చు అన్నారు. రితూ బేరీని అస్తమానం ఇండియాకి పంపించి తీసుకురాలేము అన్నారు, అది చాలా ఎక్స్పెన్సివ్గా ఉందన్నారు. క్లోత్స్ని ఓల్డర్ లేడీస్కే డిజైన్ చేయాలని చెప్పారు. వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బుంటుంది, వాళ్ళు కొనగలరని చెప్పారు. అప్పుడు నేను నార్మల్గా ఆలోచించాను, నేను ప్యారిస్లో ఇంత ప్రెస్టీజియస్ హౌస్లో వర్క్ చేస్తున్నాను, వాళ్ళు చేయాలనుకున్నది చేయనివ్వండి, నా పని నేను చేస్తానని. కానీ నేను ఇండియాకి తరచూ రావాలి, నా ఇంటికి నేను వెళ్ళాలి, నేను చూసే అమ్మాయిలకి నేను డిజైన్ చేయాలనేది నా కోరిక. నాకు ఫ్యాషన్ షో చేయాలి, ఒక షాప్లో క్లోత్స్ని ర్యాక్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను వాళ్ళకి చెప్పాను, ఐఎమ్ సారీ, ఈ కండిషన్స్లో నేను వర్క్ చేయడం కుదరదు అని. నాకు తెలిసే నేను చేసిందంతా నా ప్యాషన్ కోసమే, నాకు నచ్చిందే నేను చేయాలి. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒక కొత్త గొడవ మొదలుపెట్టారు. ఫ్యాషన్ వీక్స్ జరగబోతుంది. ఒకటి లాక్మీ ఫ్యాషన్ వీక్, ఇంకొకటి FDCI ఫ్యాషన్ వీక్. FDCI ఫ్యాషన్ వీక్లో నేను పార్టిసిపేట్ చేయనని మీరు చెప్పారట. నేను అందరితో అలా గొడవ పడేదాన్ని కాదు. నేనేవి అలా గొడవ పడలేదు. FDCI చాలా పెద్ద ఆర్గనైజేషన్. నేను వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు చాలా మంచి విషయాలు చేస్తున్నారు ఫ్యాషన్ ని ప్రమోట్ చేయడంలో. నేను ఫస్ట్ ఫ్యాషన్ వీక్ లో పార్టిసిపేట్ చేశాను. లాక్మీ ఫ్యాషన్ వీక్ లో యంగ్ టాలెంట్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. కొత్త ఇన్స్పైరింగ్ యంగ్ టాలెంట్స్ ఉన్నారు, డిజైనర్స్ అవ్వాలని కోరికున్న వాళ్ళు. వాళ్ళు మమ్మల్ని కలిసి చెప్పారు, మీరెందుకు మమ్మల్ని సపోర్ట్ చేయకూడదని, మీరు తోడుగా ఉంటే మాకింకా బలంగా ఉంటుంది అని. నా వల్ల ఒక విషయం యూస్ఫుల్గా ఉంటే అది నేను ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ప్రజలు ఎవరైనా ప్రశ్న అడుగుతారేమో చూద్దాం. యా, మీరు సెకండ్ రోలో. నా ప్రశ్న ఏంటంటే, మీరు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోస్లో మన ఇండియా శారీస్ని మీరు ప్రమోట్ చేశారా? దాని గురించి. ఖచ్చితంగా. నిజం చెప్పాలంటే నా ఫస్ట్ ఫ్యాషన్ షో నేను ప్యారిస్లో చేశాను. ఇంకా ఎక్కడ చేసినా అది చాలా ఇండియన్ గాను, చాలా ట్రెడిషనల్ గానే ఉంటుంది. ప్రపంచంలోనే ఇండియన్ శారీ చాలా అందమైన డ్రెస్ అని నేను నమ్ముతున్నాను. ఇండియాలో మాత్రమే కాదు, ఒక ఆడపిల్లకి శారీ కంటే ఇంకేది అందం కాదు. నేను దానికి ఎంతో ప్రయత్నించాను. కానీ ఈ పెద్ద ఫ్యాషన్ వరల్డ్ లో నేనొక చిన్న భాగమే. అయినా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను.
చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇది నిజమా? మీరు డిజైన్ చేసిన కొన్ని డ్రెస్సెస్లో ఎస్పెషలీ లెహంగా లాంటి అవుట్ఫిట్స్లో అవి చాలా వెయిట్గా ఉంటాయి, అవి వేసుకుని నడవడం కష్టం అంట. కొన్ని సమయాల్లో, కానీ ఎంతో మంది అమ్మాయిలు వాళ్ళు చూడ్డానికి క్వీన్స్ లా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు ఎలా డ్రెస్ అవుతారో మీకు తెలుసు. అలా రాయల్ గా ఉండాలంటే ఆ డ్రెస్ వెయిట్ గానే ఉంటుంది. ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. డిజైన్ విషయాలకొస్తే అది అప్పర్ కాస్ట్ వాళ్ళకే సెట్ అవుతుందని అనుమానాలున్నాయి. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనలేరు, ఇంకా మామూలు ప్రజలైతే చెప్పనక్కర్లేదు. ఈ విధానం మంచిదేనంటారా? కరెక్ట్ అయితే అది ఎలాగా? ఫ్యాషన్ డిజైనింగ్ మొదట్లో ఈ పర్సెప్షన్ నిజంగానే ఉండేది. ఎందుకంటే ఈ డిజైనర్స్ అందరూ ఫ్యాషన్ షోలో చూపించే ఈ డ్రెస్సులంతా ప్రజల్ని అట్రాక్ట్ చేయడం కోసం. ఒకవేళ మనం ప్లెయిన్ షర్ట్ ప్యాంట్స్ వేసుకొని ఈ మోడల్స్ని క్యాట్ వాక్ చేస్తే దాన్ని ఎవరు కనీసం చూడరు, ఇందులో కొత్తే ఉందని అడుగుతారు. సో ఫస్ట్ స్టెప్ ఏమిటి అంటే ఫ్యాషన్ షో చూడ్డానికి ప్రజల్ని తీసుకురావాలి. వాటిని ప్రజలు చూసి యునిక్గా ఉందని చెప్పాలి. అలాగే నేను ఒప్పుకుంటాను, అవుట్ఫిట్స్ని ప్రజలు అఫోర్డ్ చేయలేరు. కానీ మీరు నా స్టోర్కొచ్చి చూస్తే అక్కడ ఒక సెక్షన్ ఉంది. అక్కడ ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి నచ్చుతుంది. అక్కడ మీరు కొనుక్కోగలుగుతారు. అందులో ఎటువంటి నేను అనుమానం లేదు. గమనిస్తూనే ఉన్నాను, గ్యాప్ దొరికితే మీరు ఏదో ఒకటి అమ్మడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ముందు బట్టలు, ఇప్పుడేమో బుక్. ప్రయత్నిస్తున్నాను. బిజినెస్ అంటే ఇదే కదా, ఏం చేయమంటారు. నేను యాక్చువల్లీ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఇంకొక బ్రేక్ తీసుకుందాం. మీ మీద ఆరోపణ లిస్ట్ చాలా పెద్దదే ఉంది. ఈ బ్రేక్ తర్వాత రీతూ బేరీ గారి మీద తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో ఇవాళ నేరస్తుల బోన్లో ఉన్నది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రీతూ బేరీ. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రీతూ బేరీ గారి మీద ఆరోపణ. ఈవిడ కావాలనే కాంట్రవర్సీలు సృష్టిస్తూ ఉంటారు. రీతూ బేరీ, ఈ విషయం నిజమేనంటారా? మీరు డిజైన్ చేసిన డ్రెస్సెస్ గురించి ఏమీ తెలియని వాళ్ళకన్నా మీ కాంట్రవర్సీస్ వల్లే చాలా విషయాలు తెలిసాయి అంటున్నారు. కాంట్రవర్సీస్ని క్రియేట్ చేసేది ప్రజలే కదండి. నా గురించి ఎందుకు కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని అడగాలి. అండ్ ఇటువంటి ప్లాట్ఫామ్లో ఇది మాట్లాడడానికి నేను అంత పెద్ద కాంట్రవర్షియల్ పర్సన్గా ఉంటానని నేను అనుకోవడం లేదు. చిన్న ప్లాట్ఫామ్స్ని నమ్ముకుంటూ మళ్ళీ ఆ విషయమే కానీ మాట్లాడుతున్నారు. న్యూస్ పేపర్స్ లో చూస్తే మిగతా ఫ్యాషన్ డిజైనర్స్ కన్నా మీ గురించి మాత్రమే చాలా కాంట్రవర్సీలు వస్తూ ఉన్నాయి. మీరు ఏ ఫ్యాషన్ వీక్ కి వెళ్తున్నారు, దీనికి వెళ్ళట్లేదు, మీరు ఎప్పుడు ప్యారిస్ కి లండన్ కి వెళ్తున్నారు, ఇలాంటివి. నాకు నచ్చిందే నేను చేస్తున్నాను. ప్రజలు దాన్ని జడ్జ్ చేస్తున్నారు, క్రిటిసైజ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. నేను చేసేది మంచా లేక చెడ్డా అని చెప్పడం కోసం వెయిట్ చేస్తున్నారు, చర్చలు క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా అంత ఈజీ కాదని మీరు అర్థం చేసుకోవాలి. అందుకని నేను నన్ను చుట్టూ ఒక కుక్కున్లాగా క్రియేట్ చేసుకున్నాను. నా పనిలోనే కాన్సంట్రేట్ చేస్తున్నాను. ఇదంతా చూసేవాళ్ళు చెప్పేది. కానీ మీరు మీ ఫాదర్తో పాటు హాలిడేకి వెళ్ళినా సరే దాని గురించి కూడా న్యూస్ పేపర్స్ లో ఏదో ఒకటి రాస్తూ ఉన్నారు. చూసారా, దీన్నే నేను రీజనే లేకుండా కాంట్రవర్సీ క్రియేట్ చేయడం అని చెప్తున్నాను. నేను నా ఫాదర్తో వెళ్ళిన ఒక వయసైన వారితో హాలిడేకి వెళ్ళానని అందరూ చెప్తున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనుకుంటాను. నేను ఇప్పటి వరకు ఏ ఫ్యాషన్ డిజైనర్ కూడా రీతూ గారు అదరగొట్టేసని చెప్పడం వినలేదు. వాళ్ళు లేదు, ఇవన్నీ ఎలా ఫిక్స్ చేశారో నేనేమంటున్నానంటే- చెప్పినట్టు నాకు తెలియలేదు. వెల్, ఐ గెస్ నేను నా ఫ్రిటర్నిటీలో ఉన్నది ఎవరిని అప్రిసియేషన్ నేను అడగలేదు. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, వాళ్ళు అనుకున్నది చేస్తున్నారు. వాళ్ళు అడిగితే నేను వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాను, నా దగ్గరకు వచ్చి అడిగితే. అదంత ఈజీగా ఉంటే. బట్ నాకు తెలియడం లేదు. కానీ మీరు మీ ఫ్రెండ్స్ చెప్పిన డిజైనర్స్ నే మీరు కాపీ క్యాట్ అని అంటున్నారు. లేదు, నేనింతవరకు ఎవరిని కాపీ కట్ అని చెప్పింది లేదు. ఇన్ఫ్యాక్ట్ డిజైనర్స్ కాపీ చేశారని డిజైనర్స్ కోర్టుకి వెళ్ళడం నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తం జరిగే విషయమే. లూయి విటాన్ బ్యాగ్ చైనా, హాంకాంగ్ అన్ని చోట్ల దొరుకుతాయి. కాపీ చేశారని మనం దాంతో గొడవపడ్డం కుదరదు. నేను డిజైన్ చేసిన డ్రెస్ ఎవరైనా వేసుకుంటే అది నేనొక కాంప్లిమెంట్గానే తీసుకుంటాను. పర్వాలేదు, ఒకరికైనా నచ్చింది, దీన్ని కాపీ చేసి వేసుకున్నారని అనుకుంటాను. అదొక మంచి మీ రికగ్నైజేషన్. ఇంటర్వ్యూ ఒకటి నా దగ్గర ఉంది. అందులో మీరు ఏమన్నారంటే ఇండియన్ డిజైనర్స్ వాళ్ళ అన్ని లెహంగాలు
ఒక లైన్లో నిలబట్టి వాటి లేబుల్స్ ని రిమూవ్ చేస్తే ఎవరు ఏది డిజైన్ చేశారో అసలు ఎవరు చెప్పలేరన్న. మీరు దీన్ని ఒప్పుకోరా? నేను ఇప్పటి వరకు అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఫ్యాషన్లో సల్వార్ కమీజ్ లెహంగా మాత్రం ఉండకూడదు. ఎందుకంటే లేబుల్ లేకుండా డిజైనర్ క్లోత్స్ అన్ని ర్యాక్లో పెడితే నేనే కన్ఫ్యూజ్ అవుతాను. నాకు తెలిసి అందరూ ఈ విషయం ఒప్పుకుంటారు. ఈ డిజైన్ ఎవరు చేశారో చెప్పడం చాలా కష్టం. అది ఇండియన్ డిజైన్సే మాత్రం కాదు, విదేశాల్లో కూడా. ఒక ర్యాక్లో బ్లాక్ ట్రౌజర్స్ ఉంటే అందులో కాల్ లెకటర్, H&M, మోగన్, జారా లేక గుచి ప్యాంట్ ఉన్నా అది ఏది ఎవరిదని ఐడెంటిఫై చేయడం కష్టం. దాని సొల్యూషన్ ఏంటంటే మనం అన్నీ యూనిక్గా చేయాలి. అది కంప్లీట్గా మన స్టైల్లో డిఫరెంట్గా ఉండాలి. అదే నేను చేయాలనుకుంటున్నాను. నేను మాత్రమే అలా చేయగలను, మిగతా ఫ్యాషన్ డిజైనర్స్ అలా లేదు లేదు చేయలేరని లేదు, అంటున్నారా? నేను ఎప్పుడూ అలాగంటం లేదు. అందర్నీ రెస్పెక్ట్ చేస్తున్నాను. నా నోట్ నుండి నేను వాళ్ళని దారుణంగా తిట్టానని మీరు ఎప్పుడూ వినుండరు. వాళ్ళేం కోరుకుంటున్నారో అది వాళ్ళు చెయ్యాలి, అదే నేను అనేది. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. రీతూ బేరీ చాలా పెద్ద పేరు, చాలా ఫ్యాషన్ షోస్ చేస్తున్నారు, కానీ పెద్దగా డబ్బు సంపాదించట్లేదు అంటున్నారు. ఇది నిజమే. నేను నిజంగానే డబ్బు సంపాదించడం లేదు. అందుకే అందుకని అలాంటి ఒక పుస్తకం రాసి సంపాదిద్దాం అనుకుంటున్నారా? ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది, కానీ ఈ రోజుల్లో ఫ్యాషన్ డిజైనర్స్ పని మోస్ట్లీ చూసారంటే వెడ్డింగ్స్ వరకు మాత్రమే లిమిట్ అయిపోయిందని మీకు అనిపించట్లేదా? మన ప్రజలందరూ కూడా పెళ్లి రోజునే డిజైనర్స్ వెతుక్కుంటూ వెళ్తారు. లేదు, మీరు చూసారంటే వెడ్డింగ్ ఒక చాలా ముఖ్యమైన విషయం. అంటే బ్రైడ్కి వాళ్ళు అందంగా ఉండాలి, అందంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ దీపావళి లాంటి ఫెస్టివల్స్ కూడా ప్రజలు ఫ్యాషన్ డిజైనర్స్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు. అండ్ టచ్వుడ్ ప్రజలు వేరే కారణాలు కూడా నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు వేరే సమయాల్లో. కానీ చాలా మంది డిజైనర్స్ పని ఏంటో చూసారంటే అది మోస్ట్లీ వెడ్డింగ్ వరకే లిమిటెడ్గా ఉంటుంది. మీరేమో నా మీద ఒక నేరం మోపచ్చు. అంటే అదేమిటంటే ఆ, నేను వేరే డిజైనర్స్ని చూడను. వాళ్ళు ఏం చేస్తారో నేను ఆలోచించను. అందుకని ఈ ప్రశ్నకి నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ మీరేం చేస్తున్నారు అన్నది వాళ్ళందరికీ ఐఎమ్ తెలుసు. సో ఆనర్డ్. రాబోయే రోజుల్లో ప్రజలు రీతూ బేరీని ఏ రూపంలో చూస్తారు? ఇదే రూపంలోనే. నేను ప్లాస్టిక్ సర్జరీ అంతా చేసుకోను. నేను ఇలా ఉండడమే నాకు చాలా సంతోషం. నా లుక్ కూడా నాకు చాలా ఇష్టం. నేను డబ్బు సంపాదించకపోయినా నేనిప్పుడు చేసే పని నాకు చాలా ఇష్టం. ఇదే నా ప్యాషన్ కూడా. రీతూ, మీ మీద ప్రజల తరపున మేము ఆరోపణలు వేశాం, ప్రశ్నలు కూడా అడిగాం, వాటికి సమాధానం చెప్పారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవాల్టి జడ్జ్ కళ్యాణ్ కార్ తీర్పేంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రీతూ బేరీ గారి మీద ఆరోపణలు వేశాం. ఆవిడ మీద పడ్డ నింద గురించి అడిగాం. అలాగే ఆవిడ రాసిన ₹1,00,000 కాస్ట్లీ బుక్ గురించి అడిగాం. ఆవిడకి నచ్చినట్టు ఫీల్డ్ లో ఎలా ఉన్నారో కూడా అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తీర్పు వినాల్సిన సమయం వచ్చేసింది. ప్రజల జడ్జ్ కళ్యాణ్ కార్ గారి తీర్పేంటో విందాం. చాలా నేరాలు ఆరోపించబడ్డాయి. వాటన్నిటికీ సమాధానాలు రీతూ బేరీ చాలా చక్కగా చెప్పింది. ఇంకా సింపుల్గా, స్వీట్గా వాటికి సమాధానాలు చెప్పింది. తన పొజిషన్ గురించి కూడా వివరణిచ్చింది. అర్థమయ్యేలా చెప్పింది కూడా. ఈ న్యాయస్థానం రీతూ బేరీ గారిని విడుదల చేస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. ఆప్కి అదాలత్లో ఇవాళ ప్రజలు అనుమతించారు. రీతూ బేరీ గారు ఆవిడకి నచ్చినట్టు చేయొచ్చు, పబ్లిసిటీ చేయొచ్చు, ఆవిడ ఇంకా పెద్ద స్థాయికి చేరుకోవాలి. మనం ఇవాల్టి కేసుని ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో ఇంకొక అతిథితో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.